కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు వచ్చిన సందర్భం. దీంట్లో 665 పేజీల నివేదిక ఉంటే కేవలం 60 పేజీలే బయట పెట్టడంపై కూడా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భం. అలాగే కేసీఆర్ గారిపై బురద జల్లే ప్రయత్నం జరిగిందనే అంశం కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు కూడా ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు, న్యాయపరమైన అంశాలు మీకు కూడా తెలుసు. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్ నివేదికకు సంబంధించిన అంశాన్ని? చిలక పలికింది. చివరికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా కాంగ్రెస్ అనేక సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా మాట్లాడిన అన్నీ కూడా ఈ కమిషన్తో మాట్లాడిచ్చింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కమిషన్ యొక్క నివేదిక ఏదైతే ఉందో పూర్తి నివేదిక బయట పెట్టకపోవడము, విడతల వారీగా వాటిని లీకులు ఇచ్చి తర్వాత ఒక 60-65 పేజీల నివేదికని ఒక జిస్ట్ అంటే దాన్ని ఒక కొంత అన్నిటిని కూర్చి పేర్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక 60-65 పేజీలని ఇవాళ రిలీజ్ చేయడం అనేది ఇది కమిషన్ ఏ కమిషన్ కూడా ఈ పద్ధతిలో నడిచింది లేదు. తర్వాత వాస్తవాలకి పూర్తిగా విరుద్ధంగా అసలు నిబంధనలో లేని వాటన్నిటినీ కమిషన్ ఊహించుకొని వాటి అట్లా చేస్తే బాగుండేది ఇట్లా చేస్తే బాగుండేది అనే పద్ధతుల్లో ఒక నిర్దిష్టమైన ప్రకటన అనేది ఏది లేకుండా అనుమానాన్ని తర్వాత అవమానాన్ని కలిగించే దానికోసమే ఈ మొత్తం కమిషన్ పనిచేసినట్టుగా తర్వాత ఈ నివేదిక సుస్పష్టంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని జనం అనుభవిస్తూ ఉన్నారు. ఈ అనుభవిస్తున్న వాటిని కూడా లేదు అన్నట్టుగా కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా ఎట్లయితే మాట్లాడిందో కమిషన్ అదే మాట్లాడింది. ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే అనాదిగా మనకి నీటిని రాకుండా తెలంగాణ రైతులకు నీటిని చేరకుండా చేసింది ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తుల కుట్ర ఫలితమే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ కమిషన్ నేపించి వాళ్ళ అక్కసు తీర్చుకునే దానికోసం ఇవాళ కేసీఆర్ గారిని భగీరథుని అవమానపరిచే దానికోసం ఈ తెలంగాణకి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి సాగునీళ్ళు తీసుకొచ్చి రైతులకి పంటలు పండించుకునేదానికి తర్వాత జీవితాలు బాగు చేయించుకునేదానికి ఈ తెలంగాణ భూమిని పచ్చదనంతో నింపేదానికోసం చేసిన గొప్ప ప్రయత్నాన్ని ఇవాళ వీళ్ళు మసిపూసే కార్యక్రమం తప్ప దీంట్లో ఇసుమంత మాత్రం నిజం లేదు. ప్రభుత్వానికి తాబేదారుగా తొత్తుగా ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పేదానికి అనేక దృష్టాంతరాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా తర్వాత అనేక అక్రమాలు ఈ నివేదికని బయటపెట్టే విషయంలో అనేక అక్రమాలకి ప్రభుత్వం పాల్పడేది. ఎందుకు మీరు 665 పేజీలు ఏదైతే ఉందో మొత్తం నివేదికని ఇవ్వండి. నివేదిక అసలు వాస్తవానికి ఎక్కడ పెట్టాలి? మీరు క్యాబినెట్లో నుంచి చక్కగా తీసుకొని వచ్చి అసెంబ్లీలో పెట్టాలా? అసెంబ్లీలో చర్చ చేయకుండా నివేదికని ఇప్పుడు ఎవరి మీద అయితే మీరు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకి అవకాశమే ఇవ్వకుండా ఈ నివేదికని ఈ రకంగా విడతలుగా లీకులు చేసి ఇదా తెలంగాణ ప్రజల పట్ల ఇది పద్ధతేనా అసలు ఈ రకంగా చేయడం? నీరు నిధులు నియామకాలనే ఒకే ఒక స్లోగన్తో బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాజెక్టులను కట్టి నిధులని తర్వాత తెలంగాణ కోసము ఉద్యోగాలని క్రియేట్ చేసి ఇన్ని చేసిన ఒక మహనీయుని మీద నిందలేసేదానికోసం ఆయన ప్రతిష్టని రూపుమాపేదానికోసము ఆయన ప్రతిష్టను దెబ్బతీసేదానికోసము ఈ రకమైన వ్యవస్థలను ఈ రకంగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఘోరం. ఇది తర్వాత దీని మీద ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇక్కడితోనే ఆగదు. ఇది ఒకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇక్కడితోనే ఆగదు. ఈ ప్రాజెక్టుని ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇది ఇవాళ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నీటినంతా కూడా మళ్ళీ బనకచర్ల నుంచి పోలవరం నుంచి ఇది ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోయే దానికోసం ఇక్కడ ముఖ్యమంత్రి ఇవాళ ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే దానికోసమే తప్ప తెలంగాణకు ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కులని కాలరాసి ఈ నీళ్ళని ఆంధ్ర ప్రజలకు తీసుకుపోయే దానికోసం చంద్రబాబు నాయుడుకు తొత్తుగా ఇవ్వాలి ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది సుస్పష్టము. దీన్ని అందరు గమనించాలి. పెను ప్రమాదంలో పడిపోయినాం మనము.
అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున కుట్ర ఉట్టుగానే చేయరు. ఒక ఫలితాన్ని తర్వాత ఒక గమ్యాన్ని పెట్టుకొని ఈ పనంతా చేస్తున్నారు. మీరు ఒకదాన్ని ఒకటి లింక్ కనుక చేస్తే ఈ కుట్ర అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ మనకు చీకటి రోజులు దాపరించినాయి అనేది ఈ నివేదిక ద్వారా చాలా స్పష్టం. తెలంగాణకి చీకటి రోజులు తీసుకొచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంట్లో అనుమానం ఏం లేదు. దీనికి సంబంధించి ప్రజాక్షేత్రంలో తర్వాత కోర్టులో న్యాయ వ్యవస్థని ఆశ్రయించి ఖచ్చితంగా కొట్లాడుతుంది.